అలాగే మన ఇప్పుడైతే ఈ హీరో పక్కన యాక్ట్ చేయాలి, ఈ హీరోతో వర్క్ చేయాలని చెప్పేసి ఏమైనా ఉందా? యాజ్ అ లీడ్ అనట్లేదు నేను, కానీ క్యారెక్టర్స్ లాగా అయితే ఐ థింక్ ఐ వుడ్ రియలీ వాంట్ టు వర్క్ విత్ ప్రభాస్ గారు, వెంకటేష్ గారితో అసలు ఇప్పుడు దాకా నేను చేయలేదు. ఆపర్చునిటీ వచ్చింది కానీ అది మిస్ అయిపోయింది చిన్నప్పుడు. సో వెంకటేష్ గారితో చేయలేదు, ఆయనతో అండ్ ఎన్టీఆర్ గారితో కూడా నాకు చేయాలని. ప్రభాస్ గారితో ఏక్ నిరంజన్ చేశాను. ఏక్ నిరంజన్ తర్వాత మళ్ళీ కలవలేదు ప్రభాస్ గారిని. దట్ వాజ్ మై లాస్ట్ టైం. ఐ మీన్ ఆయన్ని కలవడం, ఆయనతో వర్క్ చేయడం. సో మళ్ళీ ఆయనతో ఏదైనా ప్రాజెక్ట్ లో వర్క్ చేయాలని అయితే. ఎలా ఉండేవారు సెట్ లో ఆయన? హీస్ వెరీ ఫ్రెండ్లీ అండి, చాలా అంటే కిడ్ లానే ఉంటారు. మేమందరం ఒక 10 to 11 కిడ్స్ ఉండేవాళ్ళం ఆ షూట్ ఏక్ నిరంజన్ టైంలో. కంగనా మ్యామ్, ప్రభాస్ గారు, మేమందరం ఒక దగ్గర కూర్చొని ఆడుకునే వాళ్ళము. అండ్ ఆయన ఎప్పుడు మాకు చాక్లెట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఇస్ వెరీ ఫ్రెండ్లీ. ఓకే. సో ఇద్దరు పాన్ ఇండియన్ స్టార్స్, కంగనా గారు, ప్రభాస్ గారు. మీరు అప్పుడు వర్క్ చేశారు, మళ్ళీ కలిసే ఛాన్స్ రాలేదు వాళ్ళతో? కలిసే ఛాన్స్ రాలేదు. అంటే నేను కలవడం కూడా ఏదైనా ఫిల్మ్ ద్వారా కలిసి మాట్లాడితేనే బాగుండు అనే దాంట్లో ఉన్నా నేను. అంటే పర్సనల్ గా కూడా కలిసే ఛాన్స్, ఆ కనెక్షన్ అయితే లేదు. ప్రభాస్ గారిని కలిసే కనెక్షన్ అయితే ఇంకా లేదు. కానీ హోప్ఫుల్లీ ఏదైనా ఫ్యూచర్ లో ఛాన్స్ వస్తే బాగుండు. ఓకే. సో ఎక్కువ మీ రోల్స్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చూసుకుంటే డిగ్లామరే ఉంటాయి, అంటే పల్లెటూరు అటాయిలో. సో ఇప్పుడే హీరోయిన్ గా పరిచయం కాబట్టి మేకప్ వేసుకునే ఛాన్స్ వచ్చింది. డీ గ్లామర్ కూడా, అది కూడా మేకప్, ఇట్స్ కైండ్ ఆఫ్ మేకప్, కానీ కొంచెం తక్కువ చేస్తున్నారు అంతే కలర్. కానీ ఐ థింక్ మేకప్ వాజ్ నెవర్ మై కన్సర్న్ అండి. అంటే నాకు క్యారెక్టర్ ఒకటి ఇస్తే, నాకు ఆ క్యారెక్టర్ నచ్చితే నేను చేస్తాను. అంటే ఇంత డార్క్ చేసి ఇంత డార్క్ ఎందుకు చేస్తారు, ఇంట్లో గలీజ్ కనిపిస్తుంది అనే థాట్ నాకు ఎప్పుడు లేకుండా. ఎందుకంటే అలా అది మనం ఇది బాగాలేదు అని అనుకుంటే గనక మనం ఒక కంప్లీట్ ఒక జనాల్నే కించపరిచినట్టు అవుతుంది. బికాస్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్ డార్క్ షేడ్, కానీ దే ఆర్ బ్యూటిఫుల్ ఇన్ దర్ ఓన్ వే. సో నేను ఎప్పుడు కూడా క్యారెక్టర్ పరంగా వెళ్తాను, కానీ ఇలా ఓకే ఇది హెవీ మేకప్ ఉండాలి అని అయితే నేను ఆలోచించలేదు. కానీ చేంజ్ కోసం అయితే నేను కోరుకున్నాను. అంటే యూనో ఏదైనా ఒక సిటీ క్యారెక్టర్, ఒక పాష్ గర్ల్ కింద ఒక క్యారెక్టర్ వేస్తే బాగుండు అని చెప్పి చేంజ్ కోసం అయితే కోరుకున్నాను. ఇప్పటి వరకు అటువంటి రోల్ అయితే రాలేదు. నేను రీసెంట్ గా అంటే డీ గ్లామర్ పాష్ అని చెప్పట్లేదు, కానీ నార్మల్ సిటీ గర్ల్ లాగా అయితే కనిపించాను. యూవి క్రియేషన్స్ లో మా నాన్న సూపర్ హీరో అనే ఒక ఫిల్మ్ టైటిల్ లాంచ్ అయింది సుధీర్ బాబు గారిది. అందులో ఐ ప్లేడ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో ఆ ఫిల్మ్ రిలీజ్ అయితే మీకు తెలుస్తుంది. ఇట్స్ నాట్ లైక్ విలేజ్ క్యారెక్టర్ అయితే కాదు అది, ఇట్ ఇస్ ఇన్ ద సిటీ అండ్ నార్మల్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అనమాట. సో ఒక చేంజ్ ఓవర్ అయితే కనిపించింది. మీకు సెలబ్రిటీ క్రష్ ఎవరు? సెలబ్రిటీ క్రష్ రైట్ నౌ ఐ థింక్ ఇట్స్ టాలీవుడ్ లో, అంటే మన టాలీవుడ్ లో అయితే సిద్ధార్థ్ గారు అని చెప్తాను నేను. సిద్ధార్థ్ గారు. అండ్ బాలీవుడ్ లో రోహిత్ సరఫ్, ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. రోహిత్ సరఫ్ తను లూడో అనే ఒక సిరీస్ చేశారు, మిస్ మ్యాచ్ అనే ఒక సిరీస్ ఉంది, హిందీ యాక్టర్ ఆయన. సిద్ధార్థ్ గారు ఎందుకు అంటే బొమ్మరిల్లు నుంచి నాకు ఆయన చాలా క్యూట్ అనిపిస్తారు. అండ్ మధ్యలో ఆయన కనిపించకపోయేసరికి ఆయన అసలు అంటే సిద్ధార్థ్ గారు ఉండేవాళ్ళు కదా, హీ వాజ్ లాంగ్ టైమ్ క్రష్ అనేది నచ్చేవాళ్ళు నాకు, కానీ మర్చిపోయాను నేను. ఆల్ ఆఫ్ సడన్ నాకు ఇన్స్టాగ్రామ్ లో సడన్ గా ఆయన పోస్ట్ కనిపించేసరికి అప్పుడు మళ్ళీ ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. అండ్ ఐ థింక్ ఆయన పిక్చర్స్ వల్ల కానివ్వండి, హీ స్టిల్ దట్ సేమ్ బొమ్మరిల్లు గాయ్. చూస్తే గనక ఎక్కడ కూడా నాకు ఏజ్డ్ పర్సన్ లా అనిపించట్లేదు. ఆయన మెయింటెనెన్స్ కానివ్వండి, ద వే ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ఐ థింక్ ఐ లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్. మా అమ్మ కూడా నన్ను చిన్నప్పటి నుంచి సిద్ధార్థ్ లా ఉన్నారు అని చెప్తూ మిమ్మల్ని చూస్తే ఎవరోలా ఉన్నారు, కానీ ఐఎమ్ నాట్ షూర్ ఎవరు అని. బట్ ఐఎమ్ నాట్ కిడింగ్. మీరు ఎవరోలాగా అయితే ఉన్నారు, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఎవరు అనేది. యూ లుక్ లైక్ దట్ స్మాల్ కిడ్. స్మాల్ కిడ్. మీరు కూడా మిమ్మల్ని కూడా కిడ్ నన్ను నన్ను కిడ్ అనకూడదు, మీరు హీరోయిన్ అయిపోయారు కదా. ఓకే, ఇప్పుడు ఏమన్నా మరి కిడ్ కాదు కాబట్టి ప్రపోజల్స్ ఏమన్నా వస్తున్నాయా? మేబీ కిడ్ అని అందరూ ఊహిస్తున్నారు కాబట్టి ఎవరు చెప్పట్లేదేమో వచ్చి, అరే ఇదేంటి ఇంకా నిబ్బిలానే ఉంది అని చెప్పి చాలా మంది లైట్ తీసుకుంటారేమో, డోంట్ నో. అంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ వస్తాయండి, కానీ ఎవరు ఇప్పుడు దాకైతే వచ్చి అప్రోచ్ అయితే చేయలేదు. మనం కొంచెం అలాంటి వాటికి దూరంగానే ఉంటాం, అలానే మెయింటైన్ కూడా చేస్తాం. అలాంటివి నాకు నచ్చదు అని చెప్పి కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటాం ఆ విషయంలో. కానీ ఐ అప్రిషియేట్ లెటర్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని నేను ముందు ఇంటర్వ్యూలో చెప్పాను అనమాట, నాకు లెటర్స్ అని ఇలాంటి చాలా ఇష్టం. అంటే ఒక ఆయన నిజంగానే దాన్ని సీరియస్ గా తీసుకొని ఒక పేపర్ లో లెటర్ రాసి నాకు ఇవ్వలేక జీమెయిల్ లో పంపించారు అది. సో ఐఎమ్ లైక్ ఓకే, నాకు చాలా బాగా అనిపించింది, కానీ అన్ఫార్చునేట్లీ ఐ కాంట్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. సో అంటే లెటర్స్ ని ఇష్టపడతారు అన్నమాట.
అంటే లెటర్స్ రాసి మనుషుల్ని ఇష్టపడాలంటే లెటర్ లో ఏదో ఒక మ్యాజిక్ ఉండాలి, ఆ మనిషి నాకు తెలిసి ఉండాలి, ఆ మనిషితో ట్రావెల్ చేయాలి. అండ్ లవ్ అనేది చిన్న విషయం కాదు కదండి. అంటే ఇప్పట్లో చాలా చిన్న విషయం అయిపోయింది అనుకుంటున్నా. చాలా ఈజీగా లవ్ లో పడిపోతున్నారు, 1 month అయిపోయాక బ్రేకప్ చెప్తున్నారు. కానీ ఐఎమ్ దట్ ఓల్డ్ స్కూల్ వెన్ ఇట్ కమ్స్ టు లవ్. ఓకే, మేబీ ఇంటర్వ్యూ తర్వాత లెటర్స్ అన్ని ఒక క్యూలో ఉంటాయేమో మీ ఇంటి ముందర. కానీ అంత కష్టపడి రాయొద్దని కూడా చెప్తాను, ఎందుకంటే మనిషి కూర్చొని మాట్లాడి ఒక అట్లీస్ట్ ఒక ట్రావెల్ చేసేంత వరకు లవ్ లో పడడం అనేది చాలా కష్టం. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ, మీరు ఎంత లెటర్స్ రాసినా ఐ థింక్ కలిసిన తర్వాత మనం మాట్లాడిన తర్వాత ఒక బాండ్ పెరిగిన తర్వాత లెటర్స్ ఆర్ ఫైన్. ఓకే ఓకే. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే లొకేషన్స్ చూసుకుంటే మొత్తం పల్లెటూరు కదా, ఎక్కడ తీసారు అదంతా? నీలవంచ అనే ఒక కంప్లీట్ రిమోట్ ఏరియా అది. అక్కడ ఏంటి అంటే అసలు సిగ్నల్స్ కూడా లేవు. రాజన్న చేసిన టైమ్స్ లో అయితే కొన్ని సిగ్నల్స్ ఉన్న చోట, లేకపోతే ఎక్కువ మనుషులు ఉన్న చోట చేసాము. అది మహబూబాబాద్ లోపలికి వెళ్తే ఆ గ్రామం ఉంటుంది చిన్నది, కంబాలపల్లి ఆ సైడ్ వస్తుంది అనమాట. అక్కడ మాకు మహబూబాబాద్ నుంచి అక్కడికి వెళ్ళడానికి 1.5 hours పట్టేది ఆల్మోస్ట్ ట్రావెల్ చేయడానికి. ఇంకా సిగ్నల్స్ లేవు, ఫోన్స్ బంద్ కంప్లీట్లీ. ఇంకా మాకు ఏంటి అంటే అక్కడున్న ప్రజలతోనే స్పెండ్ చేసేవాళ్ళం టైం అంతా కూడా. అండ్ దట్ టు లిమిటెడ్ పీపుల్ ఉండేవాళ్ళు, లైక్ ఒక 30 వేసుకోండి, 30 ఫ్యామిలీస్ అనుకోండి, అంతే ఉండేవాళ్ళు. ఇంకా అసలు ఎక్కువ జనాలు కూడా ఉండేవాళ్ళు కాదు. కానీ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంది అని తెలుసుకొని చాలా మంది ట్రావెల్ చేసి రావడం జరిగింది. గుర్తుపట్టేవారు మిమ్మల్ని? అంటే ఆ ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది రాజన్న అమ్మాయి వచ్చింది అని చెప్పుకుంటూ ట్రావెల్ చేశారు. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఒక ఆవిడ 1 hour ఆల్మోస్ట్ బై వాక్ ఆవిడ ట్రావెల్ చేసుకుంటూ జస్ట్ నన్ను చూడడానికి వచ్చారు. నాతో ఫోటో కూడా దిగలేదు, ఏది అంటే మాట్లాడారు అంతే. బికాస్ వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ అవేవి లేకపోయి ఉండొచ్చు. ఇప్పటికీ దేర్ ఆర్ పీపుల్ వితౌట్ స్మార్ట్ ఫోన్స్. సో జస్ట్ నాతో కూర్చొని మాట్లాడడానికి, దట్ టు జస్ట్ 5 minutes టాక్ కి ఆవిడ అంత నడుచుకుంటూ వచ్చారంటే ఐఎమ్ జస్ట్ బ్లోన్ అవే అనమాట. ఆ ప్రేమకి, ఆ అభిమానానికి ఇట్ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్. అవును. సో ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా మీకు? అంటే బెస్ట్ కాంప్లిమెంట్ మీ కెరీర్ లో ఇటువంటివి చూసినప్పుడు? కెరియర్ వైజ్ ఐ థింక్ ఇప్పటికీ నాకు రాజమౌళి గారు చెప్పిన కాంప్లిమెంట్ ఇస్ లైక్ ఫర్ ఎవర్. అంటే మన ఇండస్ట్రీకి ఒక సావిత్రి గారు, సూర్యకాంతం గారు మళ్ళీ తిరిగి వచ్చారు అనే ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్, వెరీ వెరీ బిగ్గెస్ట్ అండి. అంటే దాంట్లో ఉన్న ఆ పవర్ నాకు ఇప్పుడు అంటే పెద్ద అయిన తర్వాత తెలిసి వచ్చింది. చిన్నప్పుడు ఐ డోంట్ నో వాట్ దట్ మెంట్. కానీ సావిత్రి గారు, సూర్యకాంతం గారు అని అందరు క్లాప్స్ కొట్టినప్పుడు ఐ ఫెల్ దట్ పవర్. అప్పుడు నేను ఇంకా ఓకే ఇదేదో చాలా గ్రేట్ అని చెప్పి ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు ఐ థింక్ ఆ కాంప్లిమెంట్ అనేది నాలో ఇంకెప్పటికీ ఉంటది. అండ్ నెక్స్ట్ ఐ రియలీ విష్ రాజమౌళి గారిని కలిసి ఎప్పుడైనా వర్క్ చేసే ఛాన్స్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో నాలో మేము కూడా కోరుకుంటున్నాం. సో ఐ థింక్ ఆ డైరెక్టర్స్ లో ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్. అండ్ దెన్ ఆడియన్స్ పరంగా వస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ అండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్. అంటే చాలా మంది ఏంటి అంటే నువ్వు మా అమ్మాయివి, నువ్వు ఎంతో పైకి ఎదగాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని చెప్పి చాలా మంది బ్లెస్ చేశారు. అండ్ అది మనకు చాలా రేర్ గా వస్తుంది బ్లెస్సింగ్స్ అనేవి. నేను పెద్దగా సాధించింది కూడా ఏం లేదు టు బి ఆనెస్ట్, ఇంకా చాలా ఉంది చేయడానికి. కానీ ఒక్క ఫిలిం వల్ల వాళ్ళు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్, వాళ్ళు తెలియని ఒక మంచి గురించి అంత మంచి కోరుకుంటున్నారంటే అంతకంటే మంచి కాంప్లిమెంట్ నాకేం లేదు. రాజమౌళి గారు అయితే రాజన్న మూవీలో మీ యాక్టింగ్ చూసి చెప్పారా? యాక్టింగ్ చూసే సక్సెస్ మీట్ అప్పుడు చెప్పారు. యాక్చువల్లీ నేను 2-3 months బ్యాక్ ని మళ్ళీ రాజన్న సక్సెస్ మీట్ కొట్టా అనమాట యూట్యూబ్ లో. మీకు అప్పుడు తెలిసిన సావిత్రి గారు? లేదు, ఇందాక అదే చెప్తున్నా, ఐ డోంట్ నో. అంటే బిగ్ నేమ్స్ అనేది అయితే కొంచెం ఐడియా ఉండింది, కానీ ఆ నేమ్స్ ఎంత పవర్ఫుల్, మన ఇండస్ట్రీకి వాళ్ళు ఎంత చేశారు, వాళ్ళు ఎలాంటి గొప్ప యాక్టర్స్ అనేది అంత ఐడియా లేకుండే చిన్నప్పుడు. ఇప్పుడు వచ్చిన తర్వాత అందుకే ఐ ట్రీట్ ఇట్ యాజ్ వెరీ గ్రేట్ కాంప్లిమెంట్. నాకు తెలిసి ఆ కాంప్లిమెంట్ ఇచ్చాక మీకంటే మీ పేరెంట్స్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు అప్పుడు. డెఫినెట్లీ. కానీ దట్ కాంప్లిమెంట్ కీప్స్ మీ గోయింగ్ అనమాట. లైక్ రాజమౌళి గారి దగ్గర నుంచి అంత పెద్ద కాంప్లిమెంట్ వచ్చింది అంటే ఇంకా నాకు వచ్చే క్యారెక్టర్స్ లో నేను ఇంకెంత బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎవ్రీ డే ఆన్ సెట్స్ నాకు ఎప్పుడు అనిపిస్తుంటది దట్ కాంప్లిమెంట్ జస్ట్ గోస్ ఇన్ మై మైండ్. అండ్ ఎమోషనల్ సీన్స్ గురించి మీరు మాట్లాడుకొస్తే మన రాజన్న మూవీలో ఒక ఆయన చనిపోయినప్పుడు మళ్ళీ ఓరయ్య సాంగ్ లో సో ఏంటి అంత రియాలిటీగా అనిపిస్తుంది చాలా. నాకు ఐ డోంట్ నో, చిన్నప్పటి నుంచి ఈ ఏడుపు అనేది ఎప్పుడు కనెక్ట్ అయిందో నాకు గుర్తులేదు, కానీ చాలా ఇష్టం నాకు ఏడవడం ఇన్ జనరల్. నీకు ఏ ఎమోషన్ ఎక్కువ ఇష్టం అంటే ఎవరైనా అడిగితే నేను ఐ థింక్ నాకు ఏడుపు అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటా. ఏడవడం కూడా అంత ఈజీ కాదు, లైక్ నవ్వించడం ఏడవడం కానీ చాలా కష్టం.
ఏడుపు అనేది ఇట్స్ బీన్ దేర్ విత్ మీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓరయో సాంగ్ కానివ్వండి, లేకపోతే రాజన్నలో తాత చనిపోయిన సీన్స్ కానివ్వండి, ఆ సెట్స్ చాలా రియల్ అనిపించింది. అవును, యూనో అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. ఎస్పెషల్లీ ఓరయో సాంగ్ కి సెట్స్ అందరూ సైలెంట్, ఫోన్స్ సైలెంట్, ఎవ్వరు మాట్లాడే వాళ్ళు కాదు, ఓన్లీ ఆ సాంగ్ ప్లే అయ్యేది. సో అక్కడ ఆది గారి బాడీ అలా పడుకొని ఉంటే మనం రియల్ గా కనెక్ట్ అయిపోతాం. ఆయన ఆది గారు అనేది మనకు అసలు ఐడియానే ఉండదు. హిజ్ లైక్ రియల్లీ మా అన్నయ్య, మాకు తెలిసిన ఒక ఆయన అని చెప్పి కనెక్ట్ అయిపోయి ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఏడుపు. ఫస్ట్ ఫ్యూ టేక్స్ అయితే నాకు లిటరలీ ఐ వాస్ క్రయింగ్. దాని తర్వాత రోహిణి గారు కానివ్వండి, నరేష్ గారు కానివ్వండి, వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ సిట్టింగ్ బిసైడ్ ద మానిటర్. నాకు ఇంకా వర్డ్స్ రాలేదు. అంటే నాకు అప్పుడు అనిపించింది వై ఆర్ దే దట్ సచ్ లెజెండరీ యాక్టర్స్ అని. కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్. నేను చేసింది చాలా 20% వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. దే ఆర్ లైక్ వెరీ లెజెండ్స్. అప్పుడు అనిపించింది లైక్ టు బి అన్ యాక్టర్ ఇట్ టేక్స్ సో మచ్. వాళ్ళు ఎంత ఆ న్యాచురాలిటీ అనేది బాగా క్లియర్ గా కనిపించింది. సలహాలు ఇచ్చేవారు మీకు? నాకు సలహాలు ఇచ్చేంత ఏమంటారు అంత టైం మాకు అంత దొరకలేదు. లైక్ ఇమీడియట్ గా మేము సీన్ టు సీన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళము. అండ్ అప్పుడు కూడా కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి, సలహాలు రాలేదు కానీ కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఓరియో సాంగ్ అప్పుడు రోహిణి మ్యామ్, నరేష్ గారు ఎప్పుడైతే మానిటర్కి వెళ్ళి చూసుకున్నారో ఐ థింక్ వాళ్ళ చూపులని నా వైపే ఉండింది. వాళ్ళు పిలిచి మరి చెప్పేవాళ్ళు, ఐ థింక్ చాలా బాగా చేసావమ్మా, చాలా న్యాచురల్ గా వచ్చింది, అలా ఏడవడం చాలా మందికి న్యాచురల్ గా రాదు, కానీ యూ హావ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్ అని చెప్పేవాళ్ళు. సో